హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏవైతే ఈ రౌండ్ అప్ చేస్తున్నామో 3 months సంబంధించి దాంట్లో మనము డిఫెన్స్ సెక్టార్లో భాగంగా ఎక్సర్సైజెస్ ఉన్నాయి, సైనిక విన్యాసాలు అని చెప్పేసి అంటాం వీటిని. మనకి దీంట్లో భాగంగా బైలాటరల్ అని చెప్పేసి, మల్టీలాటరల్ అని చెప్పేసి, అదేవిధంగా డొమెస్టిక్ లేదా ఇంకా అదర్ కంట్రీకి సంబంధించినవి కూడా ఉంటాయి మనకి కొన్ని ఇంపార్టెంట్. అట్లా ఇవి ఎక్సర్సైజ్లో భాగంగా అంటే డిఫెన్స్లో భాగంగానే మనం ఎక్సర్సైజ్ చూస్తాం, కొన్ని తక్కువనే ఉంటాయి. దీని తర్వాత మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి ఉంటాయి. అవి కొంచెం ఎక్కువ అంశాలు ఉంటాయి, కానీ ఇన్ని ఇంపార్టెంట్ అంశాలన్నీ అక్కడే ఉంటాయి. ఐఐటీస్ కావచ్చు, రోబోస్ కావచ్చు, ఏఐస్ కావచ్చు, ఇంకా సైన్స్ ఆవిష్కరణ కావచ్చు, లేకుంటే మెడిసిన్ సంబంధించి అంటే మెడికల్ సంబంధించి వైద్య ఆవిష్కరణ కావచ్చు, అంటే మెడిసిన్ రంగంలో అట్లాంటి అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది. ఇది డిఫెన్స్ సంబంధించి ఎక్సర్సైజ్ సైనిక విన్యాసాలు అని చెప్పేసి ఈ క్లాస్లో చూస్తాం. ఫస్ట్ నేను బైలాటరల్ అని చెప్పేసి బోర్డు మీద రాయడం జరిగింది. తర్వాత నేను మల్టీలాటరల్, తర్వాత అంటే మల్టీలాటరల్ అంటే అనేక దేశాలు సైనిక విన్యాసాల్లో పాల్గొంటాయి. ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఓకే, ఇంకేతరత్ర ఎయిర్ ఫోర్స్. ఇట్లా బైలాటరల్ అన్నప్పుడు మన ఇండియాతో పాటు ఇంకొక దేశం పాల్గొంటాం, దాన్ని బైలాటరల్ అని చెప్పేసి అంటాం. ఓకే, ద్వైపాక్షిక అని చెప్పేసి అంటాం. రైట్, ఇప్పుడు ఎక్సర్సైజ్లో భాగంగా మనకి ఫస్ట్ వచ్చింది ఆయుతాయ అని చెప్పేసి వచ్చింది. ఆయుతాయ, ఈ ఆయుతాయ అనేది మనకి ఇండియన్ నేవీ అండ్ రాయల్ థాయ్ నేవీ అని చెప్పేసి, అంటే థాయిలాండ్ సంబంధించిన నేవీ, ఇండియన్ నేవీ రెండు కలిపి మనకి ఈ ఆయుతాయ అని చెప్పేసి సైనిక విన్యాసం. ఇది మనకి ఎక్కడ అంటే ఇది ఆయుతాయ. ఇక్కడ మనము సైనిక విన్యాసాలు అంటేనే దాని పేరేంది, ఏ దేశాలు పాల్గొంటున్నాయి, ఆ దేశాలకు సంబంధించి ఇంకేమైనా స్పెసిఫిక్గా పాల్గొంటున్నాయి నేవీకి సంబంధించి పేరు ఉంటాయి, మన ఐఎన్ఎస్ అని చెప్పేసి అట్లా కొన్ని ఉంటాయి. అదేవిధంగా ఎక్కడ చేస్తున్నాయి సైనిక విన్యాసాలు, ఇక్కడ మనకి ప్లేస్ అన్నది ఆయుతాయ అనేది అదొక ప్లేసు. ఈ ఆయుతాయ విషయంలో మనకి ఆయుతాయ అండ్ అయోధ్య అని చెప్పేసి మనకి ఇది ప్లేసులు ఉన్నాయి. ఇండియాకి సంబంధించి ఏమో అయోధ్య, అదేవిధంగా ఆయుతాయ అనేది థాయిలాండ్. అట్లా అయోధ్య, ఆయుతాయ నగరాల ప్రాముఖ్యతను తెలిపేందుకు మనకి ఆయుతాయ సైనిక విన్యాసం అనేది చేపట్టడం జరిగింది. ఇది బైలాటరల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయుతాయ. నెక్స్ట్ సైక్లోన్. ఈ సైక్లోన్ అనేది మనం చూడండి, సైక్లోన్ అనేది ఇండియా అండ్ ఈజిప్ట్ ఈ రెండు కంట్రీల మధ్య ఇది ద్వైపాక్షిక సైనిక విన్యాసం. ఇది ఎక్కడ అంటే అనుషాస్, ఇది ఎక్కడ ఈజిప్ట్లో ఉంది. అనుషాస్ అనే ప్లేసు ఈజిప్ట్లో ఉంది. ఇక్కడ ఈజిప్ట్లో భాగంగా అనుషాస్లో భాగంగా దీన్ని హోస్ట్ చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి సదా తన్సీక్యూ, సదా తన్సీక్యూ అని చెప్పేసి, ఈ తన్సీక్యూ సి అంటే మనకి సౌదీ అరేబియా అని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోండి. ఇండియా అండ్ సౌదీ అరేబియా ఎక్కడ అంటే రాజస్థాన్లో హోస్ట్, అంటే రాజస్థాన్లో చేస్తున్నాం మనం. రైట్, ఇండియా అండ్ సౌదీ అరేబియా తన్సీక్యూ, ఇది ఒకటి. నెక్స్ట్ సహయోగ్ కైజిన్ అని చెప్పేసి, ఈ సహయోగ్ కైజిన్ అని చెప్పేసి ఇండియా అండ్ జపాను ఎక్కడ హోస్ట్ అంటే చెన్నైలో, చెన్నై కోస్ట్ గార్డ్ అని చెప్పేసి మనకు ఉంటుంది, అక్కడ మనం చేపడుతున్నాం. ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ పాల్గొంటుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ అంటే చెన్నై. ఇండియా అండ్ జపాన్ మధ్యలో జరిగే సైనిక విన్యాసం ఏంటిది, సహయోగు కైజిన్ అని చెప్పేసి. మనకి ఐసీజీ పాల్గొంటుంది, ఇండియన్ కోస్ట్ గార్డ్. ఇక్కడ మనం ఎక్కడ అంటే ఐఎన్ఎస్ చెన్నై కోస్ట్ గార్డ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ జపాన్ సంబంధించి నెక్స్ట్ ఉంటుంది ఈ ధర్మ గార్డియన్ అనేది ఎవ్రీ ఇయర్ జరిపేదే. ఇప్పుడు 5th ధర్మ గార్డియన్, ఇది మనకి ఇండియా జపాన్ మధ్య ఆర్మీ ఉంటుంది. ఓకే, ఈ ధర్మ గార్డియన్ అంటే ఇండియా జపాన్ మధ్య ఆర్మీ ఎక్సర్సైజు. ఇది ఎక్కడ అంటే రాజస్థాన్. ఇక్కడ చూడండి, రాజస్థాన్ ఇంకొకటి వచ్చింది మనకి, సౌదీ అరేబియాది తన్సీక్యూ రాజస్థానే. ఇక్కడ మనకి రాజస్థాన్ ధర్మ గార్డియన్ కూడా రాజస్థానే, మహాజాన్ ప్లేస్లో అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ మనకి సీ డిఫెండర్ 2024 అని చెప్పేసి ఉంది. సీ డిఫెండర్ 2024 ఇది మనకు ఐసీజీ ప్లస్ యునైటెడ్ కోస్ట్ గార్డ్ పోర్ట్ బ్లేయర్. ఇది ప్లేస్ ఎక్కడ అంటే పోర్ట్ బ్లేయర్. ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్లస్ యునైటెడ్ కోస్ట్ గార్డ్, ఈ రెండు కోస్ట్ గార్డుల మధ్య జరిగే సైనిక విన్యాసం సీ డిఫెండర్ 2024. సీ అంటేనే కోస్ట్ గార్డ్ అని చెప్పేసి మనకి సముద్రం అని చెప్పేసి, మెరైన్ అన్న సీ కోస్ట్ గార్డ్ అన్న సీ అన్న అంతా సముద్రానికి సంబంధించిన వస్తుంది, నేవీకి సంబంధించి. ఓకే, ఇండియన్ కోస్ట్ గార్డు, యునైటెడ్ కోస్ట్ గార్డు కలిపి మనకి సైనిక విన్యాసం వచ్చేసి పోర్ట్ బ్లేయరు. ఇది మనకి సీ డిఫెండర్ 2024. నెక్స్ట్ సముద్ర లక్ష్మణ అని చెప్పేసి, లక్ష్మణ అంటే ఇది ఇండియా అండ్ మలేషియా. ఓకే, సముద్ర లక్ష్మణ ఇండియా మలేషియా మధ్య, ఇది మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. మ్యారిటైమ్ అన్న ఓకే, నేవీ అన్న అంతా ఒకటే. రైట్, ఇండియా మలేషియా మధ్య సముద్ర లక్ష్మణ. ఓకే,
రైట్. నెక్స్ట్ లామిటియే. లామిటియే అంటే దీని అర్థం ఏంటంటే స్నేహం అని అర్థం. ఏ భాషలో అంటే క్రియో భాషలో. లామిటియే అంటే స్నేహం అని అర్థం క్రియో భాషలో. ఇది మనము ఇండియా అండ్ సీషెల్స్, ఇది ఆర్మీ ఎక్సర్సైజు ఇండియా అండ్ సీషెల్స్లో చేపడుతున్నాం. సీషెల్స్లో ఇది మనకి సెమీ అర్బన్ ప్రాంతంలో ఏవైతే సవాళ్ళు ఉంటాయో వాటి పరిష్కారం కోసం ఈ సైనిక విన్యాసాలు అంటే ఏం లేదు, బెస్ట్ ప్రాక్టీసెస్ కోసం మనం చేస్తూ ఉంటాం సైనిక విన్యాసాలు అనేటివి. సెమీ అర్బన్ ప్రాంతంలో మనకి సవాళ్ళను పరిష్కరించేందుకు మనకి ఈ లామిటియా అనేది స్నేహం అని చెప్పేసి అర్థం వస్తుంది క్రియో భాషలో. లామిటియా అనేది ఇండియా అండ్ సీషెల్స్ మధ్య సైనిక విన్యాసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సీషెల్స్ దాదాపు ఇవి ఉన్న ప్లేసులనే మనకి ఉంటాయని చెప్పేసి కొన్నిసార్లు చూసుకోవాలి, ప్రతిదీ కాకపోయినా. నెక్స్ట్ డస్ట్ లింక్ 2024. ఈ డస్ట్ లింక్ 2024 అనేది మనకి ఇండియా ఉజ్బెకిస్తాన్ ఎక్కడ అంటే ఉజ్బెకిస్తాన్లో అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి కంప్లీట్గా బైలాటరల్కి సంబంధించి. ఓకే, అంటే మన దేశంతో పాటు ఇంకొక దేశం పాల్గొంటే మనం బైలాటరల్, ద్వైపాక్షిక అని చెప్పేసి అంటున్నాం. రైట్. అది మనకి ఉజ్బెకిస్తాన్లో భాగంగా మనకు టర్మేజ్ జిల్లా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. టర్మేజ్ జిల్లా పీడిఎఫ్లో ఇచ్చిన నేను. రైట్. ఇది మనకి బైలాటరల్ సంబంధించి. ఇప్పుడు చూస్తే మనము మనకి మల్టీలాటరల్ సంబంధించి ఉంటాయి. ఇది కంప్లీటెడ్. నేను ఒక్కొక్కటి సింగిల్గా రాసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మల్టీలాటరల్. రైట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకి మల్టీలాటరల్ చూస్తే డెజర్ట్ నైట్ అని చెప్పేసి ఉంది. డెజర్ట్ నైట్. ఈ డెజర్ట్ నైట్ వచ్చేసి మనకి ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ. ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ మధ్యలో. రైట్. ఈ ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ మధ్యలో మనకి అరేబియా సముద్రంపై ఇది వైమానిక విన్యాసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఎక్కడ అంటే అరేబియా సముద్రం మీద చేపడుతున్నాయి. ఇది డెజర్ట్ నైట్ అని చెప్పేసి. రెండోది చూస్తే మనకి శాంతి ప్రయాస్ అని చెప్పేసి ఉంది. శాంతి ప్రయాస్ 4. శాంతి ప్రయాస్ 4. ఈ శాంతి ప్రయాస్ 4 మనకి మల్టీలాటరల్ మిలిటరీ ఎక్సైజు. అందులో భాగంగా మనకి కాట్మాండ్ పాల్గొంటుంది. ఉద్దేశం ఏంటంటే యుఎన్ఓ పీస్ కీపింగ్ మిషన్ అని చెప్పేసి. ఇది ఎక్కడ అంటే కాట్మాండ్లో శాంతి ప్రయాస్ పర్టికులర్గా కానీ మల్టీ నేషనల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది ఏంటంటే యుఎన్ఓ పీస్ కీపింగ్ మిషన్ కోసం ఇది ఉద్దేశించాట. శాంతి ప్రయాస్ 4 అని చెప్పేసి కాట్మాండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మల్టీలేషన్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ డెజర్ట్ నైట్ అనేది ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అది అరేబియా సముద్రం మీద. నెక్స్ట్ ఎక్సైజ్ దోస్తీ అని చెప్పేసి ఉంది. ఎక్సైజు దోస్తీ. ఎక్సైజ్ దోస్తీ అనేది మనకి త్రైపాక్షిక కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్, కోస్ట్ గార్డ్ సంబంధించి ఇండియా, మాల్దీవులు, శ్రీలంక. ఇది ఇంపార్టెంట్. పక్క కంట్రీస్ అయ్యి ఇండియా, మాల్దీవులు, శ్రీలంక. ఓకే, ఇవి 3. ఇది త్రైపాక్షిక కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్. ఇది మాల్దీవులు నిర్వహిస్తుంది. ఎవరు నిర్వహిస్తున్నారంటే మాల్దీవులు. ఇది దోస్తీ ఎక్సర్సైజ్ దోస్తీ. మనకి ఎట్లా గుర్తుంటుంది అంటే ఇటీవల మన దోస్తానానికి విఘాతం కలిగిస్తుంది మనకి ముయిజు. సో అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దోస్తీ కాదు ఇప్పుడు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మాల్దీవులు ఎక్కడ అంటే మాల్దీవుల్లో ఎక్సర్సైజ్ దోస్తీ. ఇండియా, శ్రీలంక, మాల్దీవులు. రైట్. ఇక్కడ మనకి ఇండియా నుండి ఐజీఎస్ సమర్థ్ అని చెప్పేసి హాజరవుతుంది మనకి. అంటే ఇండియాకి సంబంధించి ఏవైతే పాల్గొంటాయో ఐఎన్ఎస్ ఉంటాయి కదా మనకి, షిప్స్ అని చెప్పేసి, నేవీ షిప్స్ అని చెప్పేసి, అట్లాంటివి మనకి ఏవైతే ఇండియా నుంచి పాల్గొంటాయో అవి మనం కొన్నిసార్లు గుర్తుపెట్టుకోవాలి. మనకి రీసెంట్గా విపిఎస్సి గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 1లో కూడా మనకి ఈ మిలాన్ సంబంధించి ఒక క్వశ్చన్ రావడానికి చాలా లెంతీగా వచ్చింది. ఓకే, ఇక్కడ మనకు కూడా వార్తల్లో ఉంది. కట్లాస్ ఎక్స్ప్రెస్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఇంకొకటి. కట్లాస్
ఎక్స్ప్రెస్ ఎక్సర్సైజ్. ఈ కట్లాస్ ఎక్స్ప్రెస్ ఎక్సర్సైజ్ అనేది మనకి ఇండియన్ నేవీ, యుఎస్ నేవీ, అదర్ కంట్రీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ నేవీ, యుఎస్ నేవీ, అదర్ కంట్రీస్ కూడా ఉన్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే కట్లాస్ ఎక్స్ప్రెస్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఇండియన్ నేవీ, యుఎస్ నేవీ, అదర్ ఎక్సర్సైజ్. నేను అన్నీ కూడా దానికి డివైడ్ చేసి రాయడం జరిగింది. బైలాటరల్ ఒక దగ్గర, సేమ్ యాజ్ ఇట్గా మల్టీలాటరల్ ఒక దగ్గర, డొమెస్టిక్ అండ్ అదర్ కంట్రీకి సంబంధించి ఒక దగ్గర రాయడం జరిగింది. ఇది ఎక్కడ అంటే మనకి హోస్ట్ సీషెల్స్ అని చెప్పేసి గుర్తుపెట్టు. ఇంత మనకు ఒకటి సీషెల్స్ వచ్చింది, రైట్, బైలాటరల్లో భాగంగా. కట్లాస్ ఎక్స్ప్రెస్ ఎక్సర్సైజ్ ఇండియన్ నేవీ, యుఎస్ నేవీ, అదర్ కంట్రీస్ ఆల్సో, రైట్. నెక్స్ట్ మనకి ఒకటి రోబోటిక్ డాగ్ అనేది మనకి వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో ఉందంటే ఇది మనకి మల్టీలాటరల్లో పాల్గొంది కాబట్టి మనం ఇక్కడ రాసినాం. ఓకే, ఇది ట్రై సర్వీసెస్లో భాగంగా పాల్గొంది రోబోటిక్ డాగ్. దాని పేరు మ్యూల్ అని చెప్పేసి ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, మ్యూల్. ఓకే, రోబోటిక్ డాగు. ఇది మనకి పోఖ్రాన్ భారత్ శక్తి ట్రై సర్వీస్లో పాల్గొంటుందట. భారత్ శక్తి అనేది మనకి ఉంటుంది, సేమ్ పోఖ్రాన్లో నిర్వహిస్తున్నాం, అందులో పాల్గొంటుందట మ్యూల్ అనే రోబోటిక్ డాగ్. ఇది మనకి మల్టీ యూటిలిటీ లెగ్ సెగ్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. శత్రు లక్ష్యాలపై కాల్పులు జరిపే సాంకేతికత అని చెప్పేసి కూడా మనకి మ్యూల్ అనే దానికి అర్థం వస్తుంది. ఓకే, ఇది నెక్స్ట్ చూస్తే ఇంకా ఉన్నాయి. ఓకే, డెజర్ట్ నైట్ ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ, శాంతి ప్రయాస్ మనకి మల్టీ నేషనల్స్ పీస్ కోసం కాట్మండ్లో. నెక్స్ట్ దోస్తీ అంటే మాల్దీవులు, శ్రీలంక, ఇండియా. ఏదో ఒకటి చిన్న లెటర్తోనే, చిన్న వర్డ్తోనూ ఒక ట్రిక్ గుర్తుపెట్టుకోవాలి. ఐఎంటీ ట్రైలాట్ అని చెప్పేసి ఉంది ఇంకొకటి, ఐఎంటీ ట్రైలాట్. ఐఎంటీ ట్రైలాట్ 2024. ఇది మనకి ఇండియా, మొజాంబిక్, టాంజానియా అదేవిధంగా మధ్య. ఇండియా, మొజాంబిక్, టాంజానియా ఈ దేశాల మధ్య జరిగేది ట్రైలాట్ అని చెప్పేసి మనం ఇండియా, మొజాంబిక్, టాంజానియా ట్రైలాట్. ఇది పశ్చిమ హిందూ మహాసముద్రం జరుగుతుంది. మనకి 2 దశల్లో ఉంటారట. ఒకటి వచ్చేసి హార్బర్ ఫేజు 21 to 24 మార్చిలో జరిగింది. ఇది మనకి జాంజిబార్ పోర్టు, అదేవిధంగా ఐఎన్ఎస్ ఖతీర్, ఐఎన్ఎస్ సుజాత అని చెప్పేసి మనకి పాల్గొంటుంది ఇండియా నుంచి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా ట్రైలాట్ సర్వీస్లో ఐఎన్ఎస్ ఖతీర్ అండ్ ఐఎన్ఎస్ సుజాత ఇవి మనకి ఇండియా నుండి పాల్గొంటున్నాయి. ఏం లేదు, ఐఎంటీ ట్రైలాట్ అంటే మొజాంబిక్, టాంజానియా, ఇండియాకి సంబంధించి నేవీ ఎక్సర్సైజ్ భాగంగా మనకి 2 దశల్లో జరుగుతుంది. ఒకటి హార్బర్ ఫేజు, రెండోది సీ ఫేజ్ అని చెప్పేసి. ఓకే, క్లోజింగ్ వచ్చేసి మనకి మొజాంబిక్లో క్లోజింగ్ ఉంటుంది దీనికి సంబంధించి, ట్రైలాట్ సంబంధించి. నెక్స్ట్ మిలాన్. ఈ క్వశ్చన్ రావడం జరిగింది మనకి ఏపీపీఎస్లో, ఏపీఎస్ ఎగ్జామ్లో బాగా. ఇది ఇండియన్ నేవీ నిర్వహించే మల్టీనేషనల్ సంబంధించి ఎక్సర్సైజు. ఇది నావికా విన్యాసం. ఎక్కడ అంటే విశాఖపట్నం. ఇది వెరీ ఇంపార్టెంట్ మన దగ్గర కాబట్టి, రైట్. ఇది ఎక్స్టర్నల్ నావల్ కమాండ్. థీమ్ ఏంటంటే ఫారెన్ నవల్ అలయన్స్ ఫర్ స్కేర్ మ్యారిటైమ్ ఫ్యూచర్. ఫారెన్ నావల్ అలయన్స్, ఇది ఒకటి వర్డ్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫర్ ఏ స్కేర్ మ్యారిటైమ్ ఫ్యూచర్. ఓకే, ఫారెన్ నావల్ అలయన్స్ ఫర్ ఏ స్కేర్ మ్యారిటైమ్ ఫ్యూచర్ అంటే సముద్రానికి సంబంధించిన సవాళ్ళను మనం ఎదుర్కొనే భాగంగా నావల్ అలయన్స్లో భాగంగా మనం ఈ మిలాన్ సంబంధించి చెప్పబడుతున్నాం విశాఖపట్నం. ఇది మల్టీనేషనల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, మల్టీనేషనల్ సంబంధించిన సైనిక విన్యాసం. ఓకే, రైట్. మనకు దాదాపు 50 దేశాల కంటే ఎక్కువనే పాల్గొంటున్నాయి ఈ మిలాన్లో.
అదొకటి గుర్తుపెట్టుకొని నెక్స్ట్ మనకు మ్యారిటైమ్ కోఆపరేటివ్ యాక్టివిటీ అని చెప్పేసి MCA, మ్యారిటైమ్ కోఆపరేటివ్ యాక్టివిటీ అని చెప్పేసి మనకు ఉంది. ఇది ఉమ్మడి నావిక సైనిక విన్యాసం. ఇందులో భాగంగా మనకి జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా అండ్ USA. ఓకే, ఇట్లా మనకి ఇవి దక్షిణ చైనా సముద్రంలో దక్షిణ చైనా సముద్రంలో మనకి దీన్ని చేపడుతున్నాం. ఓకే, MCA అని చెప్పేసి మ్యారిటైమ్ కోఆపరేటివ్ యాక్టివిటీ అని చెప్పేసి MCA. ఇది మనకి జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా అండ్ USA. ఓకే, ఒక్కటికి 2 సార్లు చూసుకుంటే మనకి పేర్లను గుర్తుంటే ఏ దేశాలకు సంబంధించి ఏ ఎక్సైజ్ అని చెప్పేసి మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్సైజ్ పేరు, ఏ దేశాలు పాల్గొంటున్నాయి, ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఇవి మెయిన్. కొన్నిసార్లు దాని థీమ్ ఏంది, ఇప్పుడు మనం ఇక్కడ ఒక థీమ్ పెట్టుకున్నాం, అట్లా దాని పర్పస్ ఏంది లేదు, ఉద్దేశం ఏంది అని చెప్పేసి. ఓకే, ఇవి మనకి ఇప్పుడు సంబంధించి మనకి మల్టీలాటరల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తాం డొమెస్టిక్, అంటే మన ఇండియన్ నేవీ కావచ్చు, ఇండియన్ ఆర్మీ కావచ్చు చేపట్టేవి. అదేవిధంగా ఇతర కంట్రీస్ కూడా మనకి ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే అవి కూడా చూస్తాం మనం. ఇంకోటి ఏంటంటే నేను ఈ 4 months అని చెప్పిన కదా, 4 months సంబంధించి ఇది ఏప్రిల్లో కూడా యాడ్ చేసిన కాబట్టి మనకు 4 months అవి అవుతున్నాయి. స్టార్టింగ్ చెప్పలేదు నేను, 4 months అంటే ఏప్రిల్ కూడా మనకి యాడ్ అయినాయి, రీసెంట్గా కూడా యాడ్ అయినాయి. ఓకే, నెక్స్ట్ భారత్ శక్తి 2024 అని చెప్పేసి మనము రాజస్థాన్లో నిర్వహిస్తున్నాం. భారత్ శక్తి 2024 ఎక్కడ అంటే పోఖ్రాన్, ఎక్కడ, రాజస్థాన్. రైట్, ఇది మనకి 3 armed forces, నేవీ, ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా ఆర్మీ అని చెప్పేసి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఓకే, 3 armed ఎక్సైజు. ఇది మనకి ఆసియాలోనే అతిపెద్ద ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, మనకి ఫైర్ పవర్ ప్రదర్శన ఉంటుందట. ఏంటట, ఆసియాలోనే అతిపెద్ద ఫ్రీ ఫైరింగ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, ఫీల్డ్ ఫైరింగ్. ఓకే, ఫీల్డ్ ఫైరింగ్. ఓకే, ఇది భారత్ శక్తి సంబంధించి పోఖ్రాన్ నిర్వహిస్తున్నాం. ఇది 3 armed సర్వీసెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 పాల్గొంటున్నాయి. కొన్ని ఏమో సింగిల్గా ఉంటాయి, నేవీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు. కొన్ని ఏమో ట్రై సర్వీసెస్ ఉంటాయి, కొన్ని 2 సర్వీసెస్ కూడా ఉండొచ్చు. ఆసియాలోనే అతిపెద్ద ఫీల్డ్ ఫైరింగ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, భారత్ శక్తి 2024కి సంబంధించి. ఓకే, మనకి ఇంతకుముందు రోబోటిక్ డాగ్ వచ్చింది కదా, మ్యూల్, ఇక్కడ మనకి భారత శక్తిలో భాగంగా పాల్గొంటుందని చెప్పేసి మనం చూసుకున్నాం కదా. రైట్, సీ ఫాస్ట్ డిఫెండర్ అని చెప్పేసి ఇంకొకటి నాటో ఉంది, ఇది మనకు డిఫరెంట్. నాటోకి సంబంధించి సీ ఫాస్ట్ డిఫెండర్, నాటో ఎక్సైజు, అంతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్సైజు పూర్వి లెహర్, ఇది మనకి ఏప్రిల్ అంశం. చూడండి ఇక్కడ పూర్వి లెహర్. ఈ పూర్వి లెహర్ అనేది మనకి ఇండియన్ నేవీ నిర్వహిస్తుంది ఈస్ట్ కోస్ట్లో భాగంగా. ఇది ఈస్టర్న్ నవల్ కమాండ్ అని చెప్పేసి ఆధ్వర్యంలో. లక్ష్యం ఏంటంటే మనకి సముద్ర భద్రతా సవాళ్ళను ఎదుర్కోవడం, సముద్ర భద్రత సవాళ్ళను ఎదుర్కోవడం అంటే మనకి ఈ సెక్యూరిటీ సంబంధించి ఏవైతే ఉంటో వాటిని పరిష్కరించుకోవడం భాగంగా పాల్గొనేవి ఏవి అంటే మనకి జనరల్గా ఈస్టర్న్ నావల్ కమాండ్, ఈస్టర్న్ నావల్ కమాండ్ ఒకటి. రెండోది అండమాన్ నికోబార్ కమాండ్ ఒకటి. నెక్స్ట్ వాయుసేన అంటే ఎయిర్ ఫోర్స్ సంబంధించి. నెక్స్ట్ మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్. ఓకే, ఇది మనకి పూర్వి లెహర్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది రీసెంట్ ఏప్రిల్ సంబంధించి సముద్ర సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఇది మనకు ఏది నిర్వహిస్తుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ నేవీ నిర్వహిస్తుంది. రైట్, మనకు జనరల్గా ఇట్లా ఉంటాయి. ఇక్కడ మనకి
వెస్టర్న్, ఈస్టర్న్, నార్త్, సౌత్ అని చెప్పేసి ఉంటాయి కదా. అక్కడ మనకి ఈస్టర్న్ సంబంధించి చూస్తే ఇక్కడనేమో కొచ్చి ఉంటుంది సౌత్కి సంబంధించి, ఇక్కడనేమో ముంబై ఉంటుంది, కోస్ట్ గార్డ్ అని చెప్పేసి అంటాం కదా ఈస్టర్న్ నావల్ అని చెప్పేసి. ఇక్కడ ముంబై ఉంటుంది, ఇక్కడ విశాఖ ఉంటుంది. మనకు పైన చూస్తే కింద చూస్తేనే మనకి పోర్ట్ బ్లేర్ కూడా ఉంటుంది ఇక్కడ, అండమాన్ నికోబార్ సంబంధించి. ఓకే, ఈస్టర్న్, వెస్టర్న్, సౌతర్న్, అదేవిధంగా అండమాన్ నికోబారు జాయింట్ డిఫెండర్ కమాండ్ అని చెప్పేసి పిలుస్తుంది దీన్ని. మనం గుర్తుపెట్టుకోవాలని పూర్వీ లెహర్ అనేది నేవీ కండక్ట్ చేస్తుంది సముద్ర భద్రతా సవాళ్ళను పరిష్కరించడం కోసం. అదేవిధంగా ఈస్టర్న్ నావల్ కమాండ్ అనేది మనకి పాల్గొంటుంది. ఓకే, అండమాన్ నికోబార్ కమాండ్ కూడా పాల్గొంటుంది. అదేవిధంగా వాయుసేన ఐసీజీ అని చెప్పేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా మనకి ఏప్రిల్ సంబంధించిన అంశం. అంతరిక్షంలో మొదటిసారి సైనిక విన్యాసాలు వెరీ ఇంపార్టెంట్. మనకు ప్లాన్ అయితే ఉంది, ఇది విక్టర్ హేజ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టైం రైట్, ఏంటిది పేరు? విక్టర్ హేజ్ రైట్. ఓకే, అయితే ఇది మనకి పాల్గొనేవి ఏంటంటే యుఎస్ స్పేస్ ఫోర్స్ ఒప్పందం చేసుకునేదంటే మనకి రాకెట్ ల్యాబ్ అని చెప్పేసి జాకెల్, యుఎస్ స్పేస్ ఒప్పందం చేసుకుంది, రాకెట్ ల్యాబ్ పాల్గొంటున్నాయి. అంటే మనకి అంతరిక్షంలో నావిక విన్యాసం, సైనిక విన్యాసం అని చెప్పి మనం ఒకసారి అది ఫస్ట్ టైం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టైం కాబట్టి అంతరిక్షంలో కాబట్టి వెరీ ఇంపార్టెంట్. విక్టర్ హేజ్ పాల్గొనే మనకి ఏంటంటే యుఎస్ స్పేస్ అయితే ఒప్పందం చేసుకున్నది, అంటే ప్లాన్ అయితే ఉంది దీనికి సంబంధించి. రాకెట్ ల్యాబ్ అని చెప్పేసి జాక్వెల్ స్పేస్ వెహికల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రాకెట్ ఇది జాక్వెల్ స్పేస్ వెహికల్. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి ట్రూ అనమోలి అని చెప్పేసి ఈ కక్షలో అక్కడ చేపడతారట, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ట్రూ అనమోలి అనేది మనకి ఆర్బిట్. ఓకే, ఈ కక్షలో మనకు చేపట్టడం కక్ష పేరు, రాకెట్ పేరు జాక్వెల్ స్పేస్ వెహికల్, రాకెట్ ల్యాబ్ అని చెప్పేసి ఏదో పని చేసుకుంటా యుఎస్ స్పేస్. ఎందుకంటే అంతరిక్షంలో సైనిక విన్యాసం అనేది ఫస్ట్ టైం చేపడుతున్నాం. విక్టర్ హేజ్ అని చెప్పేసి యుఎస్ స్పేస్ ఒప్పందం చేసుకుంది, రాకెట్ ల్యాబ్ పాల్గొంటుంది. రాకెట్లో భాగంగా ఇక్కడ మనకి ట్రూ ఎనిమోలి అనేది కక్షలో మనకి అక్కడ జరుగుతుందట అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ఫైనల్గా మనకి ఏటీజీఎం శిక్షణ విన్యాసం అని చెప్పేసి ఇది కూడా ఏప్రిల్ సంబంధించి. ఏటీజీఎం శిక్షణ విన్యాసం మనకి ఇండియన్ ఆర్మీ యొక్క త్రిశక్తి కాప్స్ మనకి సిక్కింలో భాగంగా 17,000 అడుగుల ఎత్తుల భాగంగా నిర్వహిస్తుందట ఇండియన్ ఆర్మీ. ఎక్కడ అంటే సిక్కింలో దాదాపు 17,000 అడుగుల ఎత్తులో. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. మనకి లక్ష్యం ఏంటంటే ఏక్ మిసైల్ ఏక్ ట్యాంక్ అని చెప్పేసి లక్ష్యం ఉంది. ఇది త్రిశక్తి క్యాప్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. త్రిశక్తి కాప్స్ కోసం. పశ్చిమ బెంగాల్లో మనకి సుక్నాలో ప్రధాన కార్యాలయం కలిగిన భారతదేశ తూర్పు సరిహద్దుల వెంబడి పనిచేస్తున్న ఆర్మీ యొక్క విభాగం అని చెప్పేసి త్రిశక్తిని పిలుస్తాం మనం, పశ్చిమ బెంగాల్లో భాగంగా అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి అంతరిక్షంలో ఫస్ట్ టైం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. విక్టర్ హేజ్. ఓకే, రాకెట్ ల్యాబ్, అదేవిధంగా ట్రూ ఎనిమోల్ అనేది కక్ష అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏటీజీఎం అనేది శిక్షణ కేంద్రం మనకి త్రిశక్తి కోసం మనకి ఆర్మీ కోసం చేపడుతుంది. సిక్కింలో అతి ఎత్తైన ప్రాంతంలో 17,000 అడుగుల ఎత్తులో భాగంగా చేపడుతుంది. ఓకే, ఇది మనకి బైలాటరల్, మల్టీలాటరల్, అదేవిధంగా డొమెస్టిక్ అండ్ అదర్ కంట్రీకి సంబంధించినవి కూడా ఉన్నాయంట, నాటో అని చెప్పేసి మిగతా మనం చూసినాం. ఓకే, ఇది మనకి సైనిక విన్యాసాల చిన్న క్లాసు. నెక్స్ట్ ఉంటుంది మనకి కొంచెం లెంత్గా ఉన్నప్పటికీ అంశాలు ఎక్కువ ఉంటాయి, విభాగాలు కూడా ఎక్కువ ఉంటాయి, అంటే డివైడ్ చేసే అంశాలు కూడా ఎక్కువ ఉంటాయి కొంచెం. దాంతో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ మనం కంప్లీట్ చేస్తున్నాం వెరీ ఫోకస్డ్గా ఈ 3 months సంబంధించి. ఇందులో అయితే 4 months సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం చూసినాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ క్లాస్ చూస్తాం. దాని తర్వాత మిగతావి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.